వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్యో నారాయణ హరి అంటారు. ప్రతి మనిషికి చిన్న జలుబు వచ్చిన కాడి నుంచి జ్వరం వచ్చినా ఏం బాగోపోయినా మనం వెళ్ళేది హాస్పిటల్కే. అటువంటి హాస్పిటల్స్ అనేది దాంట్లో పనిచేసే డాక్టర్స్ ఎంత ముఖ్యం, నర్సెస్ ఎంత ముఖ్యమో అడ్మినిస్ట్రేషన్ కూడా అంతే ముఖ్యం. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది, అధునాతనమైన వసతులు పెరుగుతూ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. అటువంటిది గుంటూరు నగరం నడిబొడ్డున అత్యంత అధునాతనమైన వసతులతో కిమ్స్ శిఖర హాస్పిటల్లో యంగ్స్టర్స్ డాక్టర్స్ ఉంటున్నారు. దాంతో అడ్మినిస్ట్రేషన్లో కూడా అపార అనుభవం ఉన్న వ్యక్తులు అడ్మినిస్ట్రేషన్లుగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. దాంట్లో ఆ కోవలో చెందిన వ్యక్తి మన ముందున్నారు, హరికుమార్ గారు. వెల్కమ్. నమస్కారం. అన్నిటికంటే ముఖ్య వృత్తి వైద్య వృత్తి. అటువంటి వైద్య వృత్తిలో మీరు డాక్టర్గా చాలా 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. మీలాంటి వ్యక్తులు సమాజానికి తెర వెనక ఉండి హాస్పిటల్ నడిపిస్తూ ఉంటారు. డాక్టర్లు ముందుండి ఆపరేషన్ చేస్తారు, వాళ్ళకి నర్సులు సహకరిస్తుంటారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎలా అంటే మిగతా హాస్పిటల్కి కిమ్స్ శిఖర హాస్పిటల్కి డిఫరెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? కిమ్స్ శిఖర హాస్పిటల్స్ అనేది భాస్కర్ రావు గారు, అంటే మా చైర్మన్ గారు, ఈజ్ ద కార్డియోథొరాసిక్ సర్జన్. ఈ గుంటూరు రీజియన్లో, ఈ అమరావతి రీజియన్లో మనకి ఒక మంచి హాస్పిటల్ రావాలనే కాన్సెప్ట్తో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని సర్వీసెస్ ఒకే రూఫ్ కింద. అంటే ఒక పేషెంట్ మన దగ్గరకు వస్తే అన్ని రకాలటువంటి డాక్టర్లు మన దగ్గర ఉండి అన్ని రకాల వైద్యం చేయడానికి కావాల్సినటువంటి అధునాతన ఎక్విప్మెంట్లు మన దగ్గర ఉండి, ఆ కోవలోనే ఈ హాస్పిటల్ని చంద్రబాబు నాయుడు గారుతో ఓపెన్ చేయించి ఆయన విజనరీకి తగ్గట్టుగానే ఈ హాస్పిటల్ మనం రన్ చేస్తూ ఉన్నాము. ఈ హాస్పిటల్లో 69 మంది డాక్టర్లు 34 విభాగాల్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉన్నది కిమ్స్ శిఖర హాస్పిటల్స్. చాలామంది ఏజ్ 50 దాటిన వాళ్ళు ఎక్కువ మంది హాస్పిటల్స్లో సీనియర్స్ ఉంటారు. కానీ మీ దగ్గర యంగ్స్టర్స్ వివిధ విభాగాలకు అధిపతులుగా ఉన్నారు. దాన్ని ఏరుకోరి మీ భాస్కర్రావు గారు తీసుకోవటంలో ఆంతర్యం ఏంటంటే, యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఒక కమిట్మెంట్తో ఉంటారు సార్. ఏదో నేను చెయ్యాలి, నేను సాధించాలి, నేను పేరు తెచ్చుకోవాలి అనేటువంటి తాపత్రయంతో వర్క్ చేస్తారు సార్. ఈ మెడికల్ హబ్గా హైదరాబాద్ ఎట్లయితే మెడికల్ హబ్ రూపాంతరం చెందుతుందో, అమరావతిలో కూడా ఈ యొక్క కిమ్స్ శిఖర దీంతో నాకుండా మళ్ళీ క్యాన్సర్ స్పెషాలిటీలో కొంత రాబోతుందంటున్నారు. హాస్పిటల్లో ఒక డాక్టర్ వైద్యం చేస్తారు, కానీ ఆ డాక్టర్కి పక్కన ఉన్నటువంటి సపోర్టింగ్ స్టాఫ్ కూడా ట్రైన్డ్ ఉండాలి. ఇట్లా ఒకటికి ఒకటి, అంటే ఒక డాక్టర్ సక్సెస్ అయ్యారంటే ఆయన కింద చాలామంది టీం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ఆ టీమును కూడా మనం బిల్డ్ చేయటం కోసమే మొన్న చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మనకి 25 ఎకరాలటువంటి స్థలాన్ని ఇచ్చి స్కిల్డ్ డీమ్డ్ యూనివర్సిటీ పెట్టండి అని. అంటే ఇది ఓన్లీ కిమ్స్ తరపున అండి, ఓన్లీ కిమ్స్ తరపున ఇచ్చారు. అది ఎలక్ట్రానిక్ సిటీలో ఇచ్చిన్నారు, 25 ఎకరాలు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంత అనతి కాలంలోనే ఈ 2 దశాబ్దాలు, అంటే 26 సంవత్సరాల పాటు ఈ ఫీల్డ్లోనే ఎంచుకోవటం, దీంట్లో సక్సెస్ కావటం, దీని వెనక సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు హరికుమార్ గారు? సో ఈ హాస్పిటల్లో అనేక రకమైన విభాగాలు పనిచేస్తాయి. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు నడవాలి. రేపు మార్నింగ్ థియేటర్లో ఒక కేసు ఉంది అంటే ఆ కేసుకి సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉండాలి అక్కడ. ఆ కేసుకి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్నీ రెడీగా ఉండాలి. ఈ మేనేజ్మెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఇట్ ఈస్ అవర్ సక్సెస్. దట్ ఈస్ ఓన్లీ సీక్రెట్. మేనేజ్మెంట్ ఈజ్ ద ఓన్లీ సీక్రెట్. అంతే. ఎస్. భాస్కర్ రావు గారు లాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కిమ్స్ పాన్ ఇండియాగా రూపాంతరం చెందింది. 44 బ్రాంచీలతో విరాజిల్లుతుంది. అనేక మంది, లక్షలాది మంది, చాలామందిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటకి పెట్టేస్తుంది. అంటే ఏ ఇన్స్టిట్యూట్లో లేని డాక్టర్స్ కిమ్స్లో ఉన్నారు. అది హైదరాబాద్ కావచ్చు, అమరావతి కావచ్చు. దీంతోపాటు నర్సెస్ కావచ్చు, మిగతా స్టాఫ్ కావచ్చు, పారామెడికల్ కావచ్చు, వాళ్ళంతా ఆల్మోస్ట్ 34,000 మంది, అంటే ఆల్మోస్ట్ 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా ఎవర్ గ్రీన్ సామ్రాజ్యాన్ని విస్తరించిందనే అనుకోవాలి. ఈ సందర్భంగా ఈ సంస్థ అధినేత బొల్లేని భాస్కర్ గారు కావచ్చు, తర్వాత దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. అదేవిధంగా హరికుమార్ గారు, ఈ యొక్క కిమ్స్ యూనిట్కి హెడ్గా హరికుమార్ గారు ఉన్నారు. ఆయనకు కూడా 26 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రత్యేకంగా ఇంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా ఎఫర్డబుల్ ప్రైజెస్లో అందించడం అనేది అతి తక్కువ హాస్పిటల్లో చూస్తాం. దాంట్లో కిమ్స్ శిఖర అనేది ముందు వరుసలో ఉండటం అభినందించడం. ఈ సందర్భంగా సుమన్ టీవీ తరపున
భాస్కరరావు గారికి కావచ్చు, ఈరోజు డాక్టర్ హరికుమార్ గారు కావచ్చు, వాళ్ళ సిబ్బంది యావత్ సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.